లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సీనియర్ బామ్మలంతా సాలిడ్ గా బరిలోకి దిగుతున్నారా? మళ్ళీ వారందరి మధ్య పోటీ తథ్యమా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. వాళ్ళ చిత్రాలు రిలీజ్ కి వెనక ముందు అయినా కానీ క్రేజీ ప్రాజెక్టులతో రావడం ఆసక్తికరంగా మారింది. అందాల త్రిష పొనియన్ సెల్వన్ తో బౌన్స్ బ్యాక్ అయ్యి నాటి నుంచి అమ్మడు సీనియర్ హీరోలే టార్గెట్ గా పనిచేస్తుంది. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో మరో సక్సెస్ అయితే ఖాతాలో వేసుకుంది. త్వరలో తగ్ లైఫ్ విశ్వంబర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ రెండు సినిమాలపై అంచనాలు పీక్స్ లో అయితే ఉన్నాయి. 2 దశాబ్దాలుగా చెక్కు చెదరని కెరీర్ ని కొనసాగిస్తుంది. హీరోయిన్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. మధ్యలో లేడీ ఓరియంటెడ్ కొన్ని ప్రయత్నాలు చేసి ఫలించకపోయినా టాప్ స్టార్ అనే లీగ్ మాత్రం కోల్పోలేదు. అలాగే లేడీ సూపర్ స్టార్ రేసులో లేనట్టే కనిపిస్తోంది. కానీ అమ్మడి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే విధ్వంసమే. కాలీవుడ్ కే పరిమితమై సినిమాలు చేస్తున్నా కానీ సౌత్ అంతా తన వైపు ఉందని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంది. చిరంజీవి తదుపరి సినిమా కోసం 18 కోట్లు తీసుకుంటుందనే ప్రచారం నయన్ రేంజ్ ని మరింత పెంచింది. ఇక స్వీటీ అనుష్క ఘాటీతో గట్టిగానే ప్లాన్ చేసింది. గత సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అంచనాలు అందుకోకపోవడంతో ఘాటీతో గొప్ప కంబ్యాక్ ఇస్తుందని అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో అనుష్క ఇమేజ్ మారుతుందని అభిమానులు అయితే నమ్మకంగా ఉన్నారు. మరోవైపు వీళ్ళకన్నా జూనియర్ అయిన రష్మిక మందన గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చాటడానికి రెడీ అవుతుంది. తక్కువ టైంలోనే టాప్ స్టార్ గా ఎదిగిన భామగా రష్మికకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. ఈ భామలంతా మళ్ళీ ఒకే ఏడాది మళ్ళీ మెరిపించడానికి రెడీ అయిపోతున్నారు.